Hello all and welcome to the Modern Teacher. Welcome to Daily Dose of English Vocabulary where we discuss some important synonyms and antonyms from the Hindu newspaper. సో అలాగే మనం ఈ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్తో పాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఐఎమ్ గెటింగ్ వైడ్ రిసెప్షన్. మీరు ప్రతి దానికి ప్రతి వీడియోకి కూడా వైడ్గా యాక్సెప్ట్ చేసి కామెంట్స్ అవి పెడుతున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్. మోర్ దెన్ 50% ఆఫ్ యూ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోస్ని మీరు మీ వాట్సాప్ స్టేటస్లో కానీ లేదా మీ గ్రూప్స్లో కానీ ఈ వీడియోని షేర్ చేయండి. సో వితౌట్ ఎనీ అడ్యూ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ది ఫస్ట్ వర్డ్ ఈజ్ ఇన్సులార్. ఇన్సులార్ అంటే సంకుచితమైన. సో దీనికి ఇంకా తెలుగు మీనింగ్ ఇంకా స్మాల్గా చెప్పాలి అని అంటే చిన్నది అని అర్థం అనమాట. సో వాట్ ఆర్ ద సినోనిమ్స్? parochial, స్మాల్, నారో మైండెడ్, లిబరల్, డాగ్మాటిక్. సో ఇన్సులార్ అనే వర్డ్కి ఇవన్నీ సినోనిమ్స్. ఇది చిన్నది లేదా ఇరుకైనది అనే మీనింగ్ వచ్చే వర్డ్ అనమాట ఇన్సులార్. సో రీసెంట్గా మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో లాస్ట్ 2 days నుంచి ఇలాన్ మస్క్కి అండ్ డొనాల్డ్ ట్రంప్, ది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సో వాళ్ళిద్దరికి మధ్య ఒక చిన్న కోల్డ్ వార్ జరుగుతుంది. సో ఆ కంటెక్స్లో ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో ఒక ఎడిటోరియల్ కాలం వచ్చిందనమాట. సో అందులో డొనాల్డ్ ట్రంప్ని ఈ 2 adjectives యూజ్ చేసి డిస్క్రైబ్ చేశాడు రైటర్. వన్ ఈజ్ ఇన్సులర్ అండ్ ది అదర్ వన్ ఈజ్ పారానాయిడ్. అంటే నారో మైండెడ్ పర్సన్ అండ్ అలాగే మతి స్థిమితం లేనివాడు అనే మీనింగ్ వచ్చే వర్డ్స్ అనమాట ఇవి. సో ఇన్సులర్ అనే వర్డ్కి ఇవి సినానిమ్స్: parochial, స్మాల్, నారో మైండెడ్, illiberal, dogmatic. అండ్ నౌ వాట్ ఆర్ ది యాంటనిమ్స్? లిబరల్. లిబరల్ అంటే ద పర్సన్ హూ ఈజ్ విత్ ఓపెన్ మైండెడ్, రైట్? లిబరల్ పర్సన్, బ్రాడ్ మైండెడ్, కాంప్రిహెన్సివ్. సో ఇవన్నీ దానికనమాట. దెన్ వీ హ్యావ్ అనదర్ వన్ మోర్ థింగ్, కాస్మోపాలిటన్. I'll give you an example for this as well. హైదరాబాద్ని కాస్మోపాలిటన్ సిటీ అని అంటారు. డూ యూ నో ద రీజన్? ఎందుకంటే అక్కడ కంట్రీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్లో ఉండే వాళ్ళందరూ కూడా మనకి హైదరాబాద్లో కనిపిస్తారు. బికాస్ హైదరాబాద్ ఈజ్ అ సిటీ విచ్ విల్ యాక్సెప్ట్ ఎవ్రీ వన్. సో అందుకు దాన్ని కాస్మోపాలిటన్ సిటీ అంటారు. సో ఇట్ ఈస్ అ సిటీ విత్ డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కస్టమ్స్ అండ్ డిఫరెంట్ ట్రెడిషన్స్. అండ్ అలాగే టాలరెంట్, రైట్? టాలరెంట్. సో దీస్ ఆర్ యాంటనిమ్స్ ఫర్ ద వర్డ్ ఇన్సులార్. ద సెకండ్ వర్డ్ ఈజ్ పారానాయిడ్. పారానాయిడ్ అంటే మతి స్థిమితం లేనివాడు, ఫెనాటిక్ ఆర్ లునాటిక్, వాట్ ఎవర్ ద వర్డ్ యూ కెన్ కాల్. సో వాట్ ఆర్ ద సినోనిమ్స్? వరీడ్, స్కెప్టికల్, సినికల్. ఈ 3 words కూడా కొద్దిగా డైల్యూటెడ్ వర్డ్స్ ఇవి. కానీ పారానాయిడ్ అనే దానికి వరీడ్, స్కెప్టికల్, సినికల్ అనే వాటితో పాటు యూ కెన్ యూజ్ వర్డ్స్ లైక్ ఫెనాటిక్, లునాటిక్, మతి స్థిమితం లేనివాడు, పిచ్చివాడు అని కూడా అనొచ్చు అనమాట. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్? పాజిటివ్ ఆర్ ఏ కాన్ఫిడెంట్ పర్సన్. ఓకే, నౌ లెట్ us move to the third word, rigor. రిగర్ అంటే కఠినత, ఓకే, కఠినమైనది. సో ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్షిప్, సెవెరిటీ, రిజిడిటీ, అక్యురసీ, ప్రిసిషన్. సో ఇందులో ఈ హార్డ్షిప్ అనేది ఒక మీనింగ్ వస్తుంది రిగర్ అనే దానికి. సో కష్టపడడం, హార్డ్షిప్. నెక్స్ట్ సెవెరిటీ, రిజిడిటీ అనేవి ఒక మీనింగ్ వస్తాయి, రైట్? రిజిడ్ అంటే సంథింగ్ విచ్ ఈజ్ నాట్ దట్ ఫ్లెక్సిబుల్గా చేంజ్ చేయలేనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇఫ్ ఇట్ కాంట్ బి బెండ్, అది మనం బెండ్ చేయలేం, లేకపోతే దాని షేప్ మార్చలేం అనుకోండి, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రిజిడ్ అంటాం దాన్ని. అండ్ అనదర్ వన్ మోర్ సెట్ ఆఫ్ మీనింగ్స్ ఏంటంటే అక్యూరసీ అండ్ ప్రిసిషన్. సో ఇప్పుడు వీటికి యాంటనిమ్స్ ఏంటి? ఈ రఫ్నెస్, ఫ్లెక్సిబిలిటీ, ఆపర్చునిటీ. ఇక్కడ రఫ్నెస్ అనేది నాట్ బేసింగ్ అపాన్ ది క్వాలిటీ, ఆ క్వాలిటీ దాని టెక్స్చర్కి సంబంధించిన రఫ్నెస్ కాదు. ఇన్ జనరల్గా మనకి ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ చేసామనుకోండి, సో విల్ డూ ఏ రఫ్ ఎస్టిమేటెడ్ క్యాలిక్యులేషన్ కదా. సో ఇన్ దట్ కంటెక్స్ట్ అనమాట. అక్యురసీ అండ్ ప్రిసిషన్ అనేది టు ద పాయింట్ ఆర్ అరౌండ్ ద పాయింట్ చెప్తాం. రఫ్నెస్ అనేది నాట్ ఎగ్జాక్ట్ అని అర్థం. ఓకే, దెన్ వీ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ విచ్ ఈస్ అన్ యాంటనిమ్ ఫర్ దిస్ సెవెరిటీ అండ్ రిజిడిటీ. హార్డ్షిప్కి ఆపర్చునిటీ. సో అలాగా. నౌ లెట్ us move to the fourth word, బౌల్డర్. బౌల్డర్ అంటే బండరాయి. ఇది మనకి జియోగ్రఫీలో ఎక్కువ వినిపించే వర్డ్ అనమాట ఇది. సో ఏ డిటాచ్డ్ అండ్ రౌండెడ్ ఆర్ మచ్ వోన్ రాక్. సో సివియర్ ఇరోజన్ అయిన తర్వాత, వెదరింగ్ ఇలాంటి ప్రాసెస్ అన్ని జరిగిన తర్వాత ఒక రాయిలో నుంచి ఒక మొక్క విరిగిపోయి పడిపోయింది అనుకోండి, దెన్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ బౌల్డర్. ఓకే, ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ మౌంటైన్ నుంచి కానీ లేకపోతే ఒక పెద్ద పర్వతం నుంచి కానీ వెదరింగ్ లాంటి ప్రాసెస్ల తర్వాత ఒక రాయి దానిలో నుంచి ఊడిపోయి పడిపోతే అప్పుడు దాన్ని బౌల్డర్ అంటాం. ఓకే,
సో ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎంటైర్ సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఫర్ దిస్ వర్డ్, బట్ దీనికి ఒక ప్రాపర్ మీనింగ్ ఇచ్చాను. ఫిఫ్త్ వన్ ఈజ్ రెట్రివల్. రెట్రివల్ అంటే తిరిగి పొందడం. రెట్రివల్ అంటే తిరిగి పొందడం. రీక్లమేషన్, రికవరీ, రిపొజిషన్. సో పోయిన దానిని తిరిగి పొందితే రెట్రివల్ అని అంటాం. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డేటా రెట్రివల్. ఎప్పుడైనా మన మొబైల్లో కానీ మన ల్యాప్టాప్స్లో కానీ డేటా పోయిందని అనుకోండి, సో దెర్ ఈస్ అన్ ఆప్షన్ టు రిట్రీవ్ దట్ డేటా. సో దాన్నే రిట్రీవల్ అంటాం. రీక్లెయిమ్ చేసుకోవడం, పోయిన డేటాని రీక్లెయిమ్. క్లెయిమ్ ఉంటుంది కదా, క్లెయిమ్ అంటే తీసుకోవడం, రీక్లెయిమ్ అంటే ఏంటి, పోయిన దాన్ని తీసుకోవడం. సేమ్ థింగ్ రికవరీ కూడా. ఎవరికైనా డబ్బులు ఇచ్చాం, వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు, సో వాట్ దిస్ రికవరీ ఏజెంట్ విల్ డూ, వాట్ దిస్ రికవరీ పర్సన్ విల్ డూ, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడనమాట. దెన్ వీ హ్యావ్ రిపొజిషన్. పొజిషన్ అంటే ఏంటి, POSSESSION, నాట్ రెగ్యులర్ పొజిషన్. పొజిషన్ కాదు ఇది, పొజిషన్. సో పొజిషన్ అంటే హక్కు ఉండడం. సో రిపొజిషన్ అని అంటే కోల్పోయిన హక్కుని తిరిగి పొందడం. ఓకే, so these are 5 important words and we discussed synonyms and antonyms for these words. So now here is a homework, a synonym and antonym for you. So find out synonyms, different synonyms and antonyms for the word liability. So liability అనే పదానికి synonyms and antonyms ని find out చేసి కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. So this is our first segment. Now let us move to the second segment. One word substitution, previous year questions of Staff Selection Commission and other different bank exams. సో ఇవాళ మన కంటెక్స్ట్ పీపుల్. ఆల్రెడీ పీపుల్కి సంబంధించి మనం డిఫరెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చూసాం, అండ్ ఇవాళ దానికి కొద్దిగా కంటిన్యూయేషన్గా అండ్ రిమైనింగ్ వేరే అదర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎ పర్సన్ రిలేటెడ్ టు యువర్ బ్లడ్, కిన్స్మెన్. కిన్స్మెన్. సో వీ హ్యావ్ ఎ వర్డ్ కాల్డ్ కిత్ అండ్ కిన్. ఇది ఎప్పుడైనా విన్నారా, కిత్ అండ్ కిన్. సో ఇందులో కిన్ అంటే బ్లడ్ రిలేటివ్ అని అర్థం. సో ఎ పర్సన్ హూ ఇస్ రిలేటెడ్ టు యూ బై బ్లడ్, వాళ్ళని కిన్స్మెన్ అని అంటాం. ఓకే, బ్లడ్ రిలేటివ్స్ని. సెకండ్, ఎ పర్సన్ హూ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ అనదర్, డోపుల్ గ్యాంగర్. సో వీళ్ళని ఏమంటాం, డోపుల్ గ్యాంగర్. సో ఐడెంటికల్ పర్సన్, మనకి తెలుగులో ఉంటుంది చూసారా, ఒకళ్ళు ఇన్ జనరల్ సేయింగ్ ఉంటుంది, మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారని చెప్పి. సో ఇఫ్ ఎ పర్సన్ లుకింగ్ ఎగ్జాక్ట్లీ లైక్ అదర్, ఐడెంటికల్, ట్విన్ కాదు, ఐడెంటికల్, అండ్ దే వేర్ నో వే కనెక్టెడ్ టు ఈచ్ అదర్, వాళ్ళిద్దరికి సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా ఉన్నారనుకోండి, వి కాల్ ఇట్ యాజ్ డోపుల్ గ్యాంగర్. ఓకే. థర్డ్, ఏ ఉమెన్ హూజ్ హస్బెండ్ హ్యాస్ డైడ్. సో హస్బెండ్ చనిపోయిన భార్యని విడో అని అంటారు. అండ్ వైస్ వర్సా, ఎ మ్యాన్ హూజ్ వైఫ్ హ్యాస్ డైడ్, అతన్ని విడోవర్ అని అంటారు. ఓకే, దీస్ ఆర్ థర్డ్ అండ్ ఫోర్త్ వర్డ్స్. ఫిఫ్త్ వన్, ఎ పర్సన్ హూ హ్యాస్ నో హోమ్. ఎ పర్సన్ విత్ నో హోమ్, వి కాల్ హిమ్ యాజ్ వ్యాగ్రెంట్. వ్యాగ్రెంట్ అని అంటాం. ఎ చైల్డ్ వితౌట్ పేరెంట్స్, ఆర్ఫన్. సో దిస్ ఈస్ ఎ మచ్ కామన్ వర్డ్. సెవెంత్, ఎ లవర్ ఆఫ్ ఎ విమెన్, ఫిలోజినిస్ట్. ఫిలోజినిస్ట్. అండ్ ఏ పర్సన్ హూ హేట్స్ విమెన్, మిసోజినిస్ట్. మిసోజినిస్ట్. సో ఇన్ జనరల్గా మనకి మూవీ డైరెక్టర్స్ పర్టికులర్గా అట్ ద టైమ్ ఆఫ్ యానిమల్ మూవీ రిలీజ్ అయిపోయినప్పుడు సందీప్ రెడ్డి వంగ, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో దిస్ పర్సన్, రైట్, వెరీ ఫేమస్ అండ్ వెరీ జీనియస్ డైరెక్టర్. సో సందీప్ రెడ్డి వంగాని అందరూ కూడా మిసోజినిస్ట్ అని చెప్పి కామెంట్స్ చేశారు. బికాస్ ఇన్ దాట్ మూవీ హీ విల్ పోర్ట్రే వెదర్ ఇట్ ఈస్ యానిమల్ ఆర్ కబీర్ సింగ్ ఆర్ అర్జున్ రెడ్డి, ఆ మూవీస్ అన్నిట్లో కూడా అతను ఫీమేల్ క్యారెక్టర్స్ని కొద్దిగా డిమినిష్ చేసేలా చూపించాడు అని చెప్పి కొంతమంది ఫీల్ అయ్యారు. సో అందరూ అతన్ని మిసోజినిస్ట్ అని అన్నారు. అండ్ లేటర్ ఆన్ హీ డిస్ప్రూవ్డ్ ఆల్ దోస్ పీపుల్. బట్ మిసోజనీ అని అంటే ఏంటంటే ఉమెన్ని హేట్ చేసే వాళ్ళని మిసోజనిస్ట్ అని అంటారు. ఓకే. నైన్త్, ఎ లవర్ ఆఫ్ వన్ సెల్ఫ్. సో అతనికన్నా ఇంకెవరు ఎక్కువ ప్రేమించలేరు అనమాట. అండ్ వేరే వాళ్ళు ఎవరిని ప్రేమించడం కూడా అతన్ని ప్రేమించుకున్నాడు అనుకోండి, వి కాల్ ఇట్ యాజ్ నార్సిసిజం ఆర్ నార్సిసిస్ట్. ఓకే. దీనికి మనం లాస్ట్ టైం ఇంకొక వర్డ్ కూడా డిస్కస్ చేసుకున్నాం, నార్సిసిస్ట్ లాంటి వర్డే, షావనిస్ట్ అని చెప్పి ఒక వర్డ్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ దీనికి ఒక్కసారి మళ్ళీ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి మీనింగ్ ఏంటి, షావనిస్ట్ అనేది ఎవరికి యూజ్ చేస్తామో కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. 10th వర్డ్ ఈజ్ ఎ చైల్డ్ విత్ ఎక్సెప్షనల్ టాలెంట్, prodigy. A child with exceptional talent, we call that child, whether he or she, as prodigy. మనకి జనరల్గా చెస్లో ప్రాడిజీస్ ఉంటారు. 3 yearsకి 4 yearsకి వాళ్ళకి ఆల్రెడీ ర్యాంకింగ్స్ వచ్చేసి ఉంటాయి. దే విల్ హ్యావ్ సమ్ స్కోర్, వాళ్ళకి పాయింట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో we have this exceptional talent, a child with exceptional talent, we call them as prodigy. Okay, now let us move to the next segment, idioms and phrases, pre-IQs, failure and difficulty. The first one is bite the dust. Bite the dust అంటే
టు ఫెయిల్ ఆర్ టు డై. దీనికి మీరు కింద నేను ఇంకొక క్వశ్చన్ కూడా ఇచ్చాను. కామెంట్ ది ఆన్సర్ ఫర్ ది ఇడియం బైట్ ద బుల్లెట్. మనం ప్రీవియస్గా ఈ బైట్ ద బుల్లెట్ అనే ఇడియంని డిస్కస్ చేసుకున్నాం ఇన్ వన్ ఆఫ్ అవర్ వీడియో. సో దీనికి మీనింగ్ ఏంటో చెప్పండి. బైట్ ద బుల్లెట్ అంటే ఏంటి? సో బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. బైట్ ద డస్ట్ ఈస్ డిఫరెంట్ అండ్ బైట్ ద బుల్లెట్ ఈస్ డిఫరెంట్. బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ బైట్ ద బుల్లెట్ దానికి ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బైట్ ద డస్ట్ అంటే టు ఫాల్, టు ఫెయిల్ ఆర్ టు డై. సెకండ్, కమ్ ఏ క్రాపర్. కమ్ ఏ క్రాపర్ అంటే మీట్ విత్ ఫెయిల్యూర్. మీట్ విత్ ఫెయిల్యూర్, ఓటమి పాలవ్వడం. థర్డ్, డ్రా ఎ బ్లాంక్. డ్రా ఎ బ్లాంక్ అంటే ఫెయిల్ టు రీకాల్. ఫెయిల్ టు రీకాల్. సో కొన్నిసార్లు మనకి ఏదైనా ఒకటి ఆలోచిస్తున్నప్పుడు వీ కాంట్ గెట్ ఇట్ టు ఇట్, రైట్? మన బ్రెయిన్ కంప్లీట్గా బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. ఇట్ విల్ గివ్ యూ జీరో ఆన్సర్స్. సో దాన్నే టు డ్రా ఎ బ్లాంక్ అని అంటాం. సో వీఆర్ లిటరలీ ఫెయిలింగ్ టు రీకాల్ దట్ ఇన్సిడెంట్ ఆర్ రీకాల్ దాట్, రైట్? ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు రాద్దామని చెప్పి కూర్చుంటాం, బట్ వాట్ వీ విల్ గెట్ ఈజ్ జస్ట్ ఎ బ్లాంక్. సో we are literally failing to recall what we have learned. So draw a recall. Next, hit a snag. Hit a snag అంటే to face an obstacle. ఈ obstacle అనే పదానికి డిఫరెంట్ మీనింగ్స్ చెప్పండి, సినోనిమ్స్. సో వీ హ్యావ్ వర్డ్స్ లైక్ హిండరెన్స్. అబ్స్టకిల్కి హిండరెన్స్ వస్తుంది, హర్డిల్ వస్తుంది. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్. ఇది డిస్కస్ చేసుకున్నాం వర్డ్ ఆబ్స్టకిల్ అనేది. సో హిట్ ఏ స్నాగ్ అంటే టు ఫేస్ అన్ అబ్స్టకిల్. ఓకే, నెక్స్ట్, గో డౌన్ ఇన్ ఫ్లేమ్స్. గో డౌన్ ఇన్ ఫ్లేమ్స్ అంటే టు ఫెయిల్ స్పెక్టాక్యులర్లీ, అంటే మిజరబుల్గా కంప్లీట్ డౌన్ఫాల్ అనమాట. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ గో డౌన్ ఇన్ ఫ్లేమ్స్. ఓకే, నెక్స్ట్, ఎ వైల్డ్ గూస్ చేస్. ఎ వైల్డ్ గూస్ చేస్ అంటే ఫ్యూటైల్ సర్చ్. సో వైల్డ్ గూస్ని చేస్ చేయడం ఎలా ఉంటుంది? ఇన్ మూవీస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి చూసారు, దొంగ పోలీస్ ఆటలు లాంటిది. సో ఇన్ దాట్ వే వీ డోంట్ నో వేర్ వీఆర్ గోయింగ్, వీ డోంట్ నో వాట్ వీఆర్ సర్చింగ్, ఇట్ విల్ గో హియర్ అండ్ దేర్. సో ఎ వైల్డ్ గూస్ చేస్ అంటే ఫ్యూటైల్ సర్చ్. నెక్స్ట్, నాట్ అప్ టు ద మార్క్ అంటే బిలో ది స్టాండర్డ్. నాట్ అప్ టు ద మార్క్ అంటే బిలో ది స్టాండర్డ్. దీనికి సేమ్ ఇంకొక మీనింగ్ వచ్చే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇడియం ఇంకోటి ఏముంది? సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బిలో పార్. బిలో పార్ ఇది ఎక్కడ వింటాం మనం? క్రికెట్లో వింటాం కదా, పార్ స్కోర్ అని ఉంటుంది ఒకటి. పార్ స్కోర్, బిలో ది పార్, రైట్? అంటే యావరేజ్ అని అర్థం. నాట్ అప్ టు ద మార్క్ అంటే బిలో ది స్టాండర్డ్. So these are some important idioms and phrases from previous years, Staff Selection Commission, CGL and CHSL, banks and other competitive exams. So ఈ ఇడియంకి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అలాగే ఒక సినోనిమ్ కూడా ఇచ్చాను మీకు. లయబిలిటీ అనే వర్డ్కి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. So if you found this video informative, please like, share and subscribe. Signing off, your modern teacher.